కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇంత మటుకు ముఖం చూపెట్టలేదు. ఒక్కరు కూడా మమ్మల్ని లాస్ట్ కి నైట్ 9 వచ్చి మేము వాళ్ళు తోటరావరం వండి పెడితే మేము తిని పండుకున్నాక వాళ్ళు వాళ్ళ పార్టీ తరపు వాళ్ళు అమ్మ తిన్నారా అన్న అడగడానికి వచ్చారు సార్. కాంగ్రెస్ వాళ్ళు తిన్నారమ్మా అని లాస్ట్ కి 10-11 వచ్చారు. కాంగ్రెస్ పక్కన తిరుగుతారు కదా, ఏమి వాళ్ళది అయితే మాకు తెలియదండి. చెప్తారు కదా పలానా కాంగ్రెస్ వచ్చి పెట్టిందని అంటారా. అక్కడ గాంచోకులో కొబ్బరికాయల వాళ్ళు తెచ్చి భోజనాలు పెట్టారు, కొంతమంది కొండోళ్ళు తెచ్చి పెట్టారు, బయట వాళ్ళు వండారు. తోటరాం వాళ్ళు, మాటి నాగేశ్వరరావు వాళ్ళు అందరు వాళ్ళు సహకరించారే గాని ఈ గవర్నమెంట్ మాకు ఈసారి పార్టీ గెలిపించిన నేరానికి మమ్మల్ని బాగా ముంచిండు. తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని నట్టేట్లా ముంచిన ముళ్ళులో నడిపించినట్టు చేసింది. మా బతుకుని ఇయ్యాల అది అవును, అదే కరెక్ట్, అంతే. మేము వేసిన నేరానికి ఓట్లు అది మాకు మా ముళ్ళు ఎట్లా అన్నది చూపెట్టిండు. మేము పూలలో నడిచినప్పుడు అజయ్ కుమార్ వచ్చినప్పుడు పూలలోనే నడిచినాము. ఆయన కోడలు 10,000 ఇచ్చారు, వాళ్ళు మనిషికి ఒక 50,000 వేసి మాకు తలా ఇచ్చి 8,000 ఇచ్చారు. మంచాలు గించాలు పరుపులు గిరుపులు ఇచ్చారు, బియ్యం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈసారి వచ్చి అసలు మమ్మల్ని సరే మేము ఇప్పుడు మాకు ఏరొచ్చి తెలియదు. నువ్వు అన్నోడు ఏముండాలి, గవర్నమెంట్ వాడు పోలీసులను పెట్టాలి, అడుగడికి మాకు చెప్పాలి. అమ్మ ఇన్ని అడుగులు వస్తుంది, మీరు చదువుకోండి చేయండి అని చెప్పాలి. పోయినసారి మాకేంది అందరూ తెలుస్తుంది కదా, మీకు ఫోన్లు వస్తుంటాయి కదా, అది చెయ్యాలి కదా. ఏది చెప్పలేదండి, ఏది చెప్పలేదు. తెల్లదాని 5 వచ్చి మా కాడికి పోలీసు ఆరని కొట్టింది. ఆ లోపల ఏమన్నా అయితే వస్తుంది ఏరు, కుటుంబాలు తల్లికి పిల్లకి కాకుండా అయిపోతాం కదా. ఏంది మా జీవితాలు ఒక ఏమీ లేదండి, ఒక్క ఇంట్లో ఒక వస్తువు లేదు, తినడానికి బియ్యం గింజ కూడా లేదు. ఈ రోజు తెలియదండి, తెలియదు. ఏమో వచ్చిన ఏది తెలియదు, మా లైన్కి తెలియదండి, మాకైతే ఏది తెలియదు. అసలు వాళ్ళు మా లైన్ పోయిన సామానికి 10,000 ఇచ్చుడు ఎక్కువ అన్నట్టుగా నిన్న చెప్తా ఉన్నాడు. 10,000 అసలు వాడు 10,000 వాడు రమ్మని మేము ఏం చేస్తాం, వాడిని సాగదెంగుతాం. మేము వాడు గ్యారెంటీకి సాగదెంగుతాం. మాకు వాడు 10,000 మాకు రూపాయి కూడా వద్దు. వాడిని రమ్మను, తుమ్మలాంటి రమ్మను. ఇల్లు పాట బత్తా ఏమి లేకుండా బతుకుంటాను, బొచ్చలు కూడా లేవు, గ్యాస్ మత్తులు లేవు, ఏమి లేవు. తుమ్మలా ఇచ్చారా చేసేది మమ్మల్ని సచ్చిరా బతికిరా చూడరా వచ్చి, అందుకే గెలిపించాము మేము. ఎవరు రాలే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏమి లేవు. మా బజార్ గడపకు వచ్చి మీరు అన్ని ఇచ్చేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. కప్పుకోవడానికి చెద్దరు లేవు, తినడానికి బియ్యం లేదు. మీరు ఈడ ఒక్కరికి కూడా ఇవ్వద్దు. 100 బియ్యం తెచ్చారు, 100 బస్తాలు కొద్దిగా 100 మూటలు తెచ్చారు, 10 కిలోలు 5 కిలోలు. సార్ ఇక్కడ మీరు 100 మందికి ఇస్తే బాగోదు సారు, అందరికి తినడానికి గింజలు లేవు, ఏమీ లేదు. మీరు గడప పోయి మీరు చెకింగ్ చేసి ఇవ్వండి సార్ అని చెప్పి ఇంటింటికి రావాలి, ప్రతి ఒక్క గడపకు రావాలి. కిరాయిలకు వాళ్ళు ఉన్నారు, సొంతం ఉన్నోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముట్టోళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగిన అందరు ఉన్నారు. అందరికి వచ్చి సాయం చేయాలి. రూపాయి 10 రూపాయలు చేసే సాయాలు కావు. 5,000 ఇస్తే సరిపోయే సమస్య కాదు. ఒక్కొక్క టీవీ 60,000 ఉంది, ఒక ఫ్రిడ్జ్ 30,000 ఉంది, ఒక ఏసీ. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మేము కూడా చూస్తా ఉన్నాము, అంటే ఒక ఇంట్లో దగ్గర 5 లక్షల కంటే పైన నష్టపోయారు అండి. దాన్ని బట్టి మాకు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటింటికి వచ్చి పొద్దుతాలకి ఎంత క్లీన్ చేశారు, ఇంతవరకు మాకు క్లీన్ చేయలేదు. అంతర్గోళంగా ఉంది, మట్టి వండి గిన్నె అంతా. మమ్మల్ని ఇప్పటిదాకా పట్టించుకునే దిక్కేలేదు. ఇక నిరుడు వాళ్ళైతే ఇట్లా మేము చదువుతుంటే ఇట్లా టాటార్లు వచ్చినాయి, రోడ్డు క్లీన్ చేసారు, అన్ని మంచిగా చేశారు. ఎప్పుడు గతంలో ఇట్లా జరిగినప్పుడు క్లీన్ చేయించారు. ఈ సంవత్సరం అయితే మరీ అధ్వానం చేశారు. మేము నడుచుకోవడం లేకుండా చేశారు. నిజమే, మాకు శిక్ష వేసారు. శిక్ష కింద పడ్డట్టు మాకు ఏమైనా గింత ఆదుకోవాలి. ఇట్లా ఏరెత్తుందంటే వాళ్ళు కావట్లేదు. మా జనాన్ని అన్నది పోగు చేసి బయటికి నెట్టాలా లేదా, ఆయనకు ముందుగా బాధ్యత అసలు లేదు. మీరేరి తడిసిన గుడ్డలు కట్టుకొని రాత్రి కలెక్టర్ గారు వచ్చి రాత్రి చెద్దలు పంచి పెట్టినారు. చెప్పినారు రాత్రి. అయితే కలెక్టర్ గారు అన్నమ్మా మీ సమస్యలు నేను చెప్తా, నాకు చెప్పండి, నాకైతే తెలియదు. ఇప్పుడు కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు మీకోసమని పెట్టినట.
5 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ 10,000 రూపాయలని ప్రకటించింది. రూపాయి లేదండి మాకు రూపాయి సొమ్ము లేదు. కనీసం మాకు భోజనం పెట్టిన టైపు కూడా లేదు మా ఎవరు. ఇప్పుడు అంటారు కదా సార్, బయట వాళ్ళు జాలి కలిసి తిన్నంత పెట్టారు. ఎవరో ఎక్కడో మనకైతే తెలియదు. కోంటోళ్ళు, బేపనోళ్ళు, షాపులలో వాళ్ళు తెచ్చి సాయం చేశారు. కానీ ఈ కాంగ్రెస్ మాకు ఏ ఊరికి పెట్టిన పాపం లేదు సార్. అసలు వాళ్ళు మమ్మల్ని చార్ చేసింది లేదు. అది మేము బుద్ధి తక్కువే వాళ్ళని గెలిపించాం ఈసారి. ఇంకో జన్మలో అయితే కాంగ్రెస్ అన్న పదానికి పోం. పొంగులేటి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు కదా, ఖమ్మం మొత్తం నా అండలో ఉంటది. ఏముంది, ఏం చేసిండు రమ్మను. ఇక్కడికి వచ్చి మాట్లాడవను, బొక్కలగడ్డకు వచ్చి మాట్లాడవను. ఖమ్మానికి ఏం చేసిండు మేము అడుగుతాం ఆయన్ని. మాకు పింఛన్లు రావట్లేదండి. ఆవు కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు నెల పడ్డాయి. ఇప్పుడు పింఛన్ రాక ఇవాళ ఎన్నో తారీఖు? ముసలి ముట్టలు ఏం తిని బతకాల వాళ్ళు? ఎవరు వచ్చి పింఛన్లు? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు అండి. నైట్ అటాక్ అయితే ఎట్లా? ఇది చాలా మంది ప్రాణాలు పోతారు, ప్రాణ నష్టం అయింది. హెచ్చరించలేదు, చెప్పలే, హెచ్చరించలే, ఎవరు రాలే. 5 గంటలు తెలిసింది. లక్షల సమస్య కాదు, ప్రాణం ముఖ్యం. ప్రాణం కావాలి ముందు మెయిన్. అది పిల్లగాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ మంచి మంచి పిల్లలు యూత్ ఉన్నారు, ఆగం అయిపోతారు పిల్లగాళ్ళు. చిన్న పిల్లగాళ్ళు స్కూళ్ళల్లో ఉండి నాయబాద స్కూళ్ళల్లో వస్తున్నాయి అంటే కూడా ఉమెన్స్ కాలేజ్ దాకా మమ్మల్ని తరలించారు. కానీ మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోయింది. మా పరిస్థితులు 2 అంతస్తులు చేయరు కూడా, మగవాళ్ళు లేకుండా కూడా కష్టాలు చేసుకొని బతుకుతున్నారు. అన్ని కొట్టుగా పోయినాయి. మా అయితే బియ్యం, గ్యాస్ బండలు, టీవీలు ప్రతి ఒక్కటి కొట్టుగా పోయినాయి. అన్ని మా పరిస్థితులు ఏంది? ఎందుకు మమ్మల్ని గెలిపించండి అని కాళ్ళు గడ్డలు పట్టుకొని మా ఊర్లకు వచ్చి, మా వాడలకు వచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకొని ఒకటి కాకపోతే ఒకళ్ళకి ఓట్లు వేయించుకున్నారు. ఎందుకు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఏందమ్మా అని వాళ్ళు వాళ్ళు బయట జాయిలు కలిసి పొట్లాలు ఇచ్చిపోతారు సార్. మాకు పొట్లాలు ఇచ్చిపోతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు కాంగ్రెస్ గెలిపించుకొని ఏం సాధించారు? మాకు మమ్మల్ని అన్ని కొట్టుకుపోయి కూడా మా పరిస్థితి ఏందని తెలుసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరండి. మా పరిస్థితులు కనీసం మగవాళ్ళు లేకుండా హోటళ్లలో పనులు చేసుకొని బతికే వాళ్ళం సార్ మేము. మాకు 2 ఆడపిల్లలు, కనీసం ఏమి లేదు. బట్టలు, గుడ్డలు, గ్యాస్ బండలు ప్రతి ఒక్కటి కొట్టకపోయినాయండి. ఏం లేవు, గుడ్డలు మొత్తం కూడా పిల్లగాళ్ళు కూడా ఎవరు ఏమి లేవు, కొట్టగా పోయినాయి సార్. మాకెవరు చూసేది చూడలేరు సార్. ఏం చేయాలి సార్? మమ్మల్ని ఏ పెద్ద నాయకులు పట్టించుకుంటారు సార్?